గోదావరి ఇది రాకుండా మనం అడ్జస్ట్ చేయొచ్చు 70 mgd. పెద్దపల్లి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక తవ్వకాల కోసం ఏకంగా ఓదెల మండలం గుంపుల గ్రామం దగ్గర ఉన్న చెక్ డ్యామ్ ను దుండగులు కూల్చివేశారు. 31 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ ను కూల్చివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానేరు వాగులో ఇసుక తవ్వకాల కోసమే చెక్ డ్యామ్ ను కూల్చివేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిండుకుండలా ఉన్నటువంటి మా చెక్ డ్యాము, మా మానేరు, మా ఈ ప్రాంత మానస పుత్రిక, ఈ చెక్ డ్యామ్ వల్ల నిండుకుండలాగా ఉన్నటువంటి మానేరు ఈ ప్రాంతం అంతా ఇవాళ తెల్లారి లేచి చూసేసరికి ఎడారిగా మారిపోయింది. ఆ చెక్ డ్యామ్కు ఏం జరిగింది? మొన్న కురిసిన మొంతా తుఫాన్ వల్ల వచ్చిన తాకిడికి అంతకుముందు 2-3 సంవత్సరాల నుండి ఎంతో వర్షాలు కురిసి బీభత్సమైనటువంటి వరదలు వచ్చినా కూడా తట్టుకున్నటువంటి చెక్ డ్యామ్ తెల్లారి లేచేసరికి ఇందున్న ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. అంతా వరి పంట వేస్తారు. ఈ సంవత్సరం యాసంగి పంట పుష్కలంగా పండుతుందని సంతోషపడ్డ మా రైతులందరూ కన్నీరు మున్నీరు అవుతారు. వెంటనే స్పందించి దాన్ని దోషులను కఠినంగా శిక్షించి ఈ యొక్క చెక్ డ్యామ్ను పునర్నిర్మాణం చేయాలని మా గుంపుల గ్రామస్తులందరి తరపున గుంపుల మానేరు నది కట్టిన చెక్ డ్యామ్ను, కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకెంతో గుడికి, రామభద్ర గుడి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి. దీని కింద పొలాలు కూడా దాదాపు 6,000-7,000 ఎకరాలు కూడా రైతులు బాగుపడేది. కట్టినని దుండగులు ఈ ఇసుక మాఫీ వల్లనే ఇసుక మాఫీ వాళ్ళే దీన్ని ఊలగొట్టినని బహుఘటంగా మేము చెప్పడం జరుగుతుంది. నిండుకుండలా ఉన్నటువంటి మా చెక్ డ్యాము, మా మానేరు, మా ఈ ప్రాంత మానస పుత్రిక ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి